వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ముందుగా ఒక వీడియో చూపిస్తా. Myself Dr. Shamaila Azmi, consultant gynecologist. नीदा खान नाम की पेशेंट मेरे पास 2 बार आई थी. 2 बार विजिट किया है उसने मुझे. लास्ट विजिट 13th को यानी कि मंडे को आई थी वो. उसका कहना था कि वो ऑफिस में जाती है तो ट्रैवलिंग के दौरान उसको तकलीफ होती है, पेट में दर्द है, थोड़ा रेस्ट चाहिए. तो उसको मैंने प्रेग्नेंट थी वो, ओके, इसलिए तो मैंने उसको थोड़ा रेस्ट के लिए 1 वीक का रेस्ट लिख के दिया था. बाकी 2 बार आई है वो मेरे पास. कितने महीने की प्रेग्नेंट है क्या कुछ? अर्ली प्रेगनेंसी थी. एग्जैक्ट वीक मुझे याद नहीं, बट अर्ली प्रेगनेंसी की पेशेंट थी. फर्स्ट विजिट जो आई थी जस्ट उसने यूपीटी करके आई थी. प्रेगनेंसी पॉजिटिव आया दिखाया उसने. फिर सेकेंड विजिट पे वो आके मुझे बोला कि मुझे थोड़ा रेस्ट चाहिए, ऑफिस टाइमिंग में दिक्कत हो रही है, पेट में दर्द क्यों है. क्या फेस से कोई नजर आ रहा था जैसे कि कभी टेंशन है, घबराहट ऐसे कुछ नजर आ रहा था? नहीं, ऐसा एकदम नॉर्मल पेशेंट जैसी थी वो. एकदम नॉर्मल पेशेंट जैसी लगी. मतलब ऐसा कुछ भी लगा तो नहीं मुझे. लेटर वगैरह आपसे लिया था? हाँ, वही उसने लीव लेटर लिया था मेरे पास से. वो यही बोल रही थी ऑफिस स्टार्टिंग में दिक्कत है, पेट में दर्द भी हो रहा है, बिकॉज शी वाज प्रेग्नेंट. तो आई प्रिस्क्राइब्ड हर 1 वीक ऑफ रेस्ट. शी आस्क्ड मी टू प्रिस्क्राइब फॉर मोर लाइक 2 वीक्स ज्यादा का दे सकते हैं क्या मैम. तो मैंने बोला नहीं, पहले 1 वीक का लेके देखो, उसके बाद वापस आओ, मैं रीअसेस करूंगी. इफ नीडेड तो मैं एक्सटेंड करूंगी. कितने महीने लेटर दिया था आपसे? तो आपको कुछ पता था कि ये लेटर आगे जमानत के लिए या फिर पुलिस कार्रवाई के लिए? नहीं, ऐसा कुछ आइडिया तो नहीं था. ऐसे पेशेंट प्रेगनेंसी में कोई भी तकलीफ हो तो हम लोग दे देते हैं, मतलब ऐसे एग्जामिन करके अच्छे से. कितने महीने पहले पत्र दिया था आपने? बस अभी ये लास्ट मंडे, ये मंडे जो गया है 13th of April. तब तक वो आपके पास आ रही थी? हाँ, सेकेंड विजिट थी मंडे को उसके मेरे पास. उसके बाद फिर से आई थी? नहीं, उसके बाद पुलिस कल आई थी क्या आपके पास? आपने उसने भी जांच की आपके साथ? नहीं, ऐसा अभी तक तो कोई आया नहीं है मेरे पास. చూశారు కదా, నాసిక్ టీసీఎస్ కేసుకి సంబంధించి హంతకులు వాళ్ళే, పోలీసులు వాళ్ళే, న్యాయ వ్యవస్థ వాళ్ళ చేతిలోనే, డాక్టర్లు వాళ్ళే, మొత్తం వ్యవస్థ వాళ్ళ దిక్కు తిప్పుకుంటున్నారు. హిందువులుగా చేసేది ఏమీ లేదు. టీసీఎస్ నాసిక్లో ఉద్యోగినైన నిధా ఖాన్ తన 2 నెలల గర్భాన్ని కారణంగా చూపుతూ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. డాక్టర్ షమేలా ఆజ్మీ ఏం మాట్లాడారు అనేది నేను మీకు క్లియర్గా వినిపించా. రోగి నిధా ఖాన్ ఏప్రిల్ 11, 13 తేదీల్లో మా ఆసుపత్రికి వచ్చారని, ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ ప్రయాణించడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఆమె మొదటిసారి వచ్చినప్పుడు ఇంట్లోనే యూపీటీ మూత్ర గర్భ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. దాని ఫలితం పాజిటివ్ గా వచ్చింది. ఆ విషయాన్ని ఆమె నాకు చూపించారు. ఆమె పరిస్థితిని పరిగణలోకి తీసుకొని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చి మెడికల్ లీవ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చాను. ఇప్పటి వరకు పోలీసులు నన్ను సంప్రదించలేదు అని చెప్తుంది. అంటే ఎంత పకడ్బందీ ప్లాన్ వేసింది. దొరికిపోతామని తెలవగానే గర్భవతిని అని నడవలేకపోతున్నాయి. అంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నప్పుడు నువ్వు ఒక ఆడదానివని గుర్తురాలే? నీకు కడుపు వచ్చేసరికి నువ్వు ఆడదానివని గుర్తొస్తున్నావా, లేకపోతే ఆ కడుపు కూడా నాటకమేనా? సిగ్గు లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా బూతులు తిట్టాలనిపిస్తుంది, కానీ నా సంస్కారం నన్ను ఆపేస్తుంది. జై హింద్, జై భారత్. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.